ఇక మరో ఇంపార్టెంట్ కథనం, ఇది కూడా ఆల్మోస్ట్ ఒక సాక్షిలో తప్పితే అన్ని వార్తాపత్రికలలో వచ్చిందే. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించి ఆయన నిర్వహించబోతున్నారు. అతను డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటి ఏడాదిలోనే పల్లె పండుగ 1.0 ద్వారా గ్రామాల్లో 4,300 కిలోమీటర్ల రహదారులు, అదేవిధంగా 22,500 మినీ గోకులాలు, 15,000 పైగా నీటి తొట్టెలు, 1,00,000కు పైగా నీటి కుంటల పనులు చేపట్టారు. ఇప్పుడు పల్లె పండుగ 2.0 ద్వారా గ్రామాల్లో 8,000 కిలోమీటర్ల రహదారులు, అలాగే 25,000 మినీ గోకులాలు, 58 కిలోమీటర్ల మ్యాజిక్ డ్రైన్లు, అదేవిధంగా 1,005 కోట్లతో గిరిజన గ్రామాలకు రహదారులు. ఇది నిన్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెల్లడించిన విషయాలు. ఇది అంటే అభివృద్ధి కార్యక్రమాలకు 6,700 కోట్లు ఈ పల్లె పండుగ 2.0 ద్వారా కేటాయించబోతున్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంతో పోలిస్తే ఈ కూటమి ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుందనే చెప్పుకోవాలి. పల్లె పండుగ కోసం, అంటే పల్లె పండుగ 2.0 కోసం, అభివృద్ధి పనుల కోసం 6,700 కోట్లను కేటాయించింది. గ్రామాలకైతే రోడ్లు వచ్చాయి. గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యం ఏదైతే ఉందో, జల్ జీవన్ మిషన్ కార్యక్రమాన్ని కూడా వాళ్ళు చేపట్టారు. చిత్తూరు, ప్రకాశం, పల్నాడు, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో 7,910 కోట్లతో ప్రాజెక్టు పనులు చేపట్టారు. 2027 నాటికి వీటిని పూర్తి చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. వచ్చే 30 ఏళ్లలో 20 కోట్ల మందికి దాహార్తిని తీర్చాలనే లక్ష్యంతో జలజీవన్ మిషన్కు పొట్టి శ్రీరాములు పేరిట అమర్జీవి జలధారగా నామకరణం చేశామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిన్న చెప్పడం జరిగింది. గతంలో చాలామంది డిప్యూటీ సీఎంలు పనిచేసిన, ఉదాహరణకి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 6 డిప్యూటీ సీఎంలు ఉన్నారు. ఎవరు కూడా అసలు పనిచేస్తున్నారా లేదా, అసలు డిప్యూటీ సీఎం అంటే ఒక ఉత్సాహ విగ్రహంలాగా తయారైపోయింది. కానీ ఒక డిప్యూటీ సీఎం, నాకు తెలిసి భారతదేశంలో డిప్యూటీ సీఎం అనే పదవికి వన్నె తెచ్చిన వ్యక్తి నిజంగా వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవచ్చు. అంత అద్భుతంగా పనిచేస్తున్నాడు. అదేవిధంగా మొన్ననే చూస్తే కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ కోసం దాదాపు 35.19 కోట్లతో దీక్ష విరమణ మండపం, అదేవిధంగా 96 గదుల సత్రాన్ని కూడా నిర్మించేందుకు టీటీడీ నుంచి నిధులు తీసుకొచ్చి అక్కడ కొండగట్టు టెంపుల్ అభివృద్ధి చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఒక లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నారు. అదేవిధంగా రేపు 3వ తారీఖు నాడు పవన్ కళ్యాణ్ గారు కొండగట్టు కూడా వెళ్ళబోతున్నారు. ఇది ఒక మంత్రి అద్భుతంగా పనిచేస్తున్నాడు. ఒక్క శాఖ కాదు, దాదాపు ఆయన తీసుకున్నటువంటి అన్ని శాఖలకు న్యాయం చేస్తూ ముందుకెళ్తున్నాడు. వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవచ్చు. అదే కథనాన్ని వాళ్ళ అన్ని పేపర్లు రాశాయి. దాదాపు 6,700 కోట్ల రూపాయలు పల్లె పండుగ 2.0 ద్వారా అభివృద్ధి కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టబోతున్నారు. ఇది ఒక మంత్రి, ఒక డిప్యూటీ సీఎం చేస్తున్నటువంటి అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలు. ఇది సంగతి.